वृद्धपितॄणां विप्रीयते एव इतो लोके पितरः तानेव प्रीणाने। త్వరలోనే ఆ కార్యక్రమానికి శంకుస్థాపన దీక్షా మండపం తర్వాత పత్రం వండించుకోండి ఇవన్నీ కూడా కడతారు. దానికి శంకుస్థాపన చేసే ముహూర్తం తీసుకొని శంకుస్థాపన స్థానం ఎక్కడ చేయాలి ఏ విధంగా చేయాలి పరిగణించడం గోవిందా. లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి పవిత్ర కొండగట్టు దేవస్థానంలో ధర్నా కూర్చోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ లక్ష్మీనారాయణ గారు, వెంకటస్వామి గారు మరియు రాజన్న వీళ్ళందరూ ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ పక్షాన ఇక్కడ రావడం జరిగింది. కొండగట్టు ఆలయం సంబంధించిన భూములన్నీ కొండగట్టువే. కొండగట్టులో ఎండోమెంట్ అనేది ఇప్పుడు ఫారెస్ట్ అనేది అసలు స్టార్టింగ్ ఏముంది, కొండగట్టే ఉంటుంది, కొండగట్టు దేవాలయమే ఉంది. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. ఇదంతా కొండగట్టుకు సంబంధించింది, కొండగట్టు భూమే, ఎవరికి సంబంధించింది కాదు. మేము ఫారెస్ట్ వాళ్ళని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు హద్దులు పాతడానికి వీల్లేదు. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వీటి మీద సానుకూలంగా స్పందించింది. దేవాలయ భూములు దేవాలయంకు ఎంత అవసరమో అంత కంపల్సరీ ఉంచుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము ఇక్కడ ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి హద్దులు పాతడం జరిగింది. హద్దులు పాతిన దాని గురించి మేము రావడం జరిగింది. హద్దులు పాతడానికి హద్దులు అనేది ఉండవు. ఇక్కడ కొండగట్టు అంజన గుడి అంటారు తప్ప ఇదేదో ఫారెస్ట్ ల్యాండ్ భూమి అని లేకపోతే ఎన్విరాన్మెంట్ భూమి అని ఎవరు అనట్లేదు. ఇది కొండగట్టు అంజన భూమి, కొండగట్టుకే చెందాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తిరుమల నుంచి కూడా ఇక్కడ నిధులు రావడం జరిగింది. నిధులైంది డెవలప్మెంట్ యాక్సెస్ కోసం, 100 గదుల నిర్మాణం కోసం. అలాగే అన్ని రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా చూడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కమిటీ మెంబర్, నేను గోరక్షాలు చూస్తున్నాను. జై శ్రీరామ్. కొండగట్టు ఆలయం చుట్టూ మొత్తం టోటల్ ఎంత 100 ఎకరాలు ప్లేస్ కావాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు మొత్తం గుట్ట చుట్టూ మొత్తం కొండగట్టు గుట్టదే, ఇది కొండగట్టు కొండగట్టుకే ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తున్నాం. మా ప్రధాన డిమాండ్ అది ఒకటి. 100 ఎకరాల భూమిది 100 ఎకరాలు మాకే రావాలి. గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసింది కూడా ఇందులోనే భాగమే. విశ్వ హిందూ పరిషత్ మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అలాగే కొండగట్టు మీద ఎంత భూమి ఉందో అంత భూమి మొత్తం కొండగట్టు ఆలయానికి సంబంధించిన భూమి ఉంటుంది. ఇక్కడ వేరే సంబంధించిన గవర్నమెంట్ భూములు కానీ ఐ భూములు ఉండడానికి వీల్లేదు. మేము దాని మీద డిమాండ్ చేస్తున్నాం. కొండగట్టుకే చెందాలి. కొండగట్టు భూములన్నీ కొండగట్టుకే ఉండాలి. ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. ఇవి కూలగొడతాం అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు ఏదో చెప్పడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ కొండగట్టు అనేది కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. దీనికి పవిత్రత కలిగిన కొండగట్టు దేవాలయం, రాష్ట్రంలో మంచి పవిత్రత కలిగిన దేవాలయం కొండగట్టు ఆలయ పరిరక్షణ కోసం మేము ఇక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఇక్కడ ఒక 6 ఎకరాలన్నర మేము దీనికి ఇచ్చామని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఇవ్వడానికి ఏంటండి, కొండగట్టు పోయి కొండగట్టుకే ఉండాలంటున్నారు. ఫారెస్ట్ వీళ్ళు ఇవ్వడం, ఒక గుంట ఇవ్వడం, 2 గుంటలు ఇవ్వడం మాకు అవసరం లేదు. మాకు కొండగట్టు గుట్ట అంటారు కానీ ఫారెస్ట్ గుట్ట అన్నారు కదండి. ఇక్కడ మీకు కావాల్సింది కొండగట్టు గుట్టనే కావాలని అడుగుతున్నాం. కొండగట్టు మొత్తం చుట్టూ దాని ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ కొండగట్టుకే కావాలని అడుగుతున్నాం. మేము ప్రధాన డిమాండ్ మాది. మీకు హద్దులు చెప్పేంత దీనికి సిస్టమ్ లేదు ఇక్కడ. మాకు మొత్తం టోటల్ పరిక్రమ చేయడానికి మొత్తం గుట్ట మొత్తం మేము అడుగుతున్నాం. ఇప్పటివరకు మాకు ఇంత అంత అనేది మాకు లేదు. ఇది హద్దులేమి ఉండొద్దు మాకు ఇక్కడ. ఈ ఫారెస్ట్ హద్దులు ఇక్కడ అవసరం లేదు మాకు ఇక్కడ. అదే శ్రీశైలంలో ఇట్లా జరిగింది, శ్రీశైలం కూడా ఇచ్చారు. ఎందుకు ఎవరు అన్ని రాష్ట్రాలలో జరుగుతుంది. ఇవన్నీ హద్దులు పెట్టుకుంటా పోయి మొత్తం రిస్ట్రిక్ట్ చేస్తుంటా. ఇక్కడ వచ్చే ఆదాయం అన్ని మతాలకు అందరికీ వర్తిస్తాయి. కానీ ఇక్కడ హిందువులకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ మేము విశ్వ హిందూ పరిషత్ పక్షాన ఇక్కడ ఉద్యమం చేయడానికి వచ్చినాం. కంపల్సరీ మా దేవాలయ భూమి మాకు కావాలి. దేవాలయంకు కొండగట్టు అంజన్న పవిత్రత కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అంటే కొండగట్టుకు సంబంధించిన ఆదాయం వచ్చేసి ఇదే ఖాతాలో ఉంటుంది కదా, బయట గవర్నమెంట్కి పోదని అంటారు కదా. చెప్తాను, చెప్పండి. ఎండోమెంట్లో వెళ్ళిన డబ్బులన్నీ అన్ని మతస్థులకు
ప్లస్ అన్ని వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది గవర్నమెంట్. పోతున్నదని ఎవరు పోతలేదు అంటారు? అడగండి, యువ గారిని అడగండి. ప్రతిదీ ఇక్కడ వచ్చిన ఎండోమెంట్ ఆదాయం నుంచి వచ్చిన ఆదాయం మన అంజన్న ఖాతాలోనే ఉంటుంది తప్ప గవర్నమెంట్కి అయితే పోతలేదు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఓకే, కొన్ని వందల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు 100 కోట్ల ఆదాయం ఇక్కడ ఎక్కడుంది చూపించండి. ఈ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందో చూపించండి. అదే వెమ్లవాడలో కొన్ని 100 కోట్లతో ఇప్పుడు డెవలప్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది అంటున్నారు. గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇచ్చిందండి? అక్కడ ఇచ్చింది కూడా మన భక్తులే, మన భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ కొన్ని 100 కోట్లు వచ్చినాయి. ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరిగిందండి? ఇప్పటి వరకు ఏం జరగలేదు. దీని మీద మేము డెవలప్మెంట్ చేయాలి. దీన్ని మొత్తం సర్వాంగ సుందరంగా దిద్దే కోట్ల ఆదాయం ఉన్న దేవాలయాన్ని దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలని, ఇక వచ్చి గవర్నమెంట్కి ఇవ్వద్దని స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు వచ్చే ఇది గొడవ ఏదైతే ఉందో ఇది మన దేవాలయానికి సంబంధించిన భూమి అంటున్నారు కదా. మరి దేవాలయం సంబంధించిన భూమి అంటే దేవాలయం సంబంధించిన భూమి అటవీ శాఖ ఏదైతే మార్కింగ్ పెట్టిందో, ఏదైతే 6 ఎకరాలకు మార్కింగ్ పెట్టిందో అది కూడా కొండగట్టు అంజన్న భూములు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకేంటంటే మెయిన్గా ఇక్కడ ఎండోమెంట్ లేదండి. ఇక్కడ మాకు ఎండోమెంట్ అడగట్లేదు. మాకు కొండ మీద ఉన్న భూమి మొత్తం అంజన్న గుట్ట అంటారు. కానీ దీన్ని ఎండోమెంట్ అనేది ఏదో ఫారెస్ట్ గుట్ట అని ఎవరు అన్నారు? ఇది ఎండోమెంట్ అంజన్న గుట్టనే, అంజన్న గుట్టకే చెందాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ మాది. ఓకే, కొండగట్ట పైన భూములన్నీ, కొండగట్ట పైన భూములన్నీ, కొండగట్టు భూములన్నీ, కొండగట్టు పైన భూములన్నీ, జై శ్రీరామ్ భూములన్నీ. అంజన మెయిన్ అండి. మాకు మెయిన్ హద్దులు పాతాడని మేము వ్యతిరేకిస్తున్నాం. అది మరి ఎట్లా పాతారని మీరు లేని సమయంలో పాతారంటారు. వాళ్ళని పిలిపండి, వాళ్ళు సార్ మీ అథారిటీ సార్, మీ అథారిటీ సార్. ఇక్కడ మీరు ఉండగా, ఈవో గారు ఉండగా వాళ్ళు ఎట్లా హద్దులు పాతిపోతారు? మీరు లేని సమయంలో ఇప్పుడైతే భూమి మన ఆధీనంలోనే ఉంది. మాట్లాడండి. మన హద్దులో మన ఆధీనంలో ఉంది. అవైతే పెట్టిన ఏవైతే ఉన్నాయో నేను చెడిపేస్తా. మరి గుడి పేరు చేస్తున్నప్పుడు ఎవరు స్పందించారు కదా? అంటే ఆలయం స్పందిస్తామని వచ్చింది. అప్పుడు ఎవరు స్పందించాలి కదా? అడగండి. అప్పుడు ఎవరు స్పందించాలి? మనకు ఆడియో జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక మాట చెప్పేయండి. ఈవో గారే కంప్లీట్ అథారిటీ గురించి ఈవో గారితో ఆల్రెడీ మాట్లాడి వచ్చినాము. ఏం ఆథరైజ్ ఇక్కడ ఏం అని చెప్పేది అనమాట. ఆథరైజ్లో సర్వే లాంటివి ఏం జరగలేదు. కన్సర్న్ డిపార్ట్మెంట్ పక్కన పర్మిషన్ లేకుండా కన్సర్న్ లేకుండా ఇక్కడ ఏం జరగదు కూడా. అది ఆథరైజ్డ్ సర్వే కాదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి డిమార్కేషన్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది. అటువంటి మళ్ళీ ఫర్దర్ చేయాలి ఫ్యూచర్లో జరిగినాక అప్పుడు కానీ మేము మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు. లేదు, ఈవో ఉన్నాక ఆర్బన్ పార్క్ అనేది వచ్చింది. ఆర్బన్ పార్క్ వచ్చింది. ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. సమస్య ఇక్కడ ఏముందో సమస్య మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ అక్షరాలందరికీ సమస్యలు మీరు ప్రతి సంవత్సరం మాకు కావాల్సింది మాకు గిరి ప్రజలు ఎంత ఉంటుంది దానికి ఆబ్జెక్షన్ చెప్తున్నారు. ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తారండి? ఎందుకని కాదు, ఇది అన్ని మాత్రం వస్తున్నారు. ఆగండి ఒక్క నిమిషం. యువ గారు, మాకు మెయిన్గా మాకు కావాల్సింది మా హద్దులు గడిపేసి మా దేవాలయాలు మాకు కావాలి. కొండ టంజాలు కొండాటిగా ఉండాలి. మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు. కొండ టంజన అనేది కొండ టంజనే ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు. దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దీని మీద కంపల్సరీ మీరు ధర్నా ఏదంటే సిద్ధంగా ఉన్నాం. మీరు నిరాదీక్ష సామాన్య నిరాదీక్ష
500 సంవత్సరాల క్రితం నుండి లేని ఈ రోజు ఎందుకు వచ్చింది అది? ఎంప్లాయీ మాకు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. 6 నెలలుగా టెంపుల్ డెవలప్మెంట్ అడ్డుకుంటున్న ఈ ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా ఫారెస్ట్ ఆఫీసర్? ఇంచు భూమి కూడా నేను పెట్టలేను సార్, మీకు తెలుసు. అధీనంలో మీరు ఎప్పటికి ఇక్కడ ఉండేటోళ్ళు. మేము ఇక్కడే వాస్తవ్యం. మేము హనుమంతుని చంద్రలో పుట్టిన వాళ్ళం, హనుమంతుని చంద్రలో చనిపోయేటోళ్ళం. మేము ఇక్కడి వాళ్ళం కనుక అంజన్ అంటే మాకుంటుంది. కనుక మీరు ఒకటి దయచేసి ఆర్బన్ పార్క్ అనేది 6 నెలలు జరిగింది, ఇలాంటి జరుగుతుంది. ఇవాళ ప్రెసెంట్గా శ్రీశైలంలో 4,500 ఎకరాల భూమి కేంద్ర రిజర్వ్ ఫారెస్ట్ భూమి శ్రీశైలానికి ఇచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలి. వివిధ శాఖల వారితో ప్రయత్నం చేయించాలి. నిర్మాణం కోసం చేసిన ప్లేస్లోనే మనకు మార్కింగ్ ఇచ్చినారు. దాన్ని ఏంటంటే మార్కింగ్ ఎక్కడ ఇచ్చారు? 100 రూమ్లు కడతామన్న దాని దగ్గరనే మార్కింగ్ ఇచ్చారు. దాన్ని ఎక్కడ ఇస్తారండి? మార్కింగ్ ఇచ్చిపోతారు అంటే 100 రూమ్లు ఇస్తారండి. మనకి ఆల్రెడీ పేపర్ కట్టాలి. లేదో నేనైతే మీరు లేంటనే కూడతారు, రేపు మీరు లేంటనే కూడతారు. అవును కేసీఆర్ వాళ్ళు ఏం తీసుకుంటున్నారు? కేసీఆర్ వాళ్ళు కలెక్టర్ గారికి నేను లెటర్ కూడా రాస్తున్నాను. మీ పర్మిషన్ లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మాకు నోటీసులు ఇచ్చిన దాని విషయంలో అదే క్రమంలో నిన్న నేను మా ప్రధాన కార్యాలయానికి పనుల విషయంలో వెళ్ళిన క్రమంలో వీళ్ళు వచ్చి మార్క్స్ పెట్టుకొని పోయినారు. ఏదో మేము ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ఎంక్రోచ్మెంట్ చేసినామని అంటూ చెప్తూ కొన్ని వాళ్ళు మార్క్స్ పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో హిందూ సంఘాలకు ఆ విషయం తెలిసి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. అదే క్రమంలో దేవాలయ భూములని మీరు రక్షించుకోవాలి, ఫారెస్ట్ వాళ్ళు ఏదైతే ఎంక్రోచ్మెంట్ అంటున్నదో అది కూడా దేవాలయానికి అనేది చెప్తూ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఆ క్రమంలో వారు ఆడియో వస్తేనే, వారు అష్యూరెన్స్ ఇస్తేనే మేము ఈ విషయం మీద స్పష్టమైన హామీ ఇస్తూ ఇది ఆంజనేయ స్వామి దేవస్థానానికి చెందింది అని చెప్తేనే మేము ఈ ధర్నా విరమిస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. వారు వచ్చి వారికి సమాధానం చెప్తారు. ఇంకొకటి విషయం ఏంటంటే ఆ భూమి గత ఎన్నో ఏళ్ళ నుంచి మా ఆధీనంలోనే ఉంది. ఇంతకుముందు కూడా మీరు వెళ్ళి చూస్తే అక్కడ వాష్రూమ్స్ ఏదైతే వై జంక్షన్లో ఉన్నాయో దాని బ్యాక్ సైడ్లో హద్దులు అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అప్పటి ఈవో కలిసి వేసుకున్న హద్దురాయి కూడా ఉంటుంది. అక్కడి నుంచి అదంతా మా భూమి అనే విషయం స్పష్టమవుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు కూడా ఈ వాచ్ టవర్లు, అర్బన్ పార్కులని డెవలప్మెంట్ చేసే క్రమంలో వాళ్ళు చేస్తున్న స్ట్రక్చర్స్ ఏవైతున్నాయో కట్టే క్రమంలో వాళ్ళు ఏదైతే మా ఆధీనంలో ఉన్న భూమిలోకి వస్తున్న క్రమంలో అప్పటి ఈవో అడ్డుకొని వాటిని గుట్ట మీదనే కట్టుకునే విధంగా చేసిర్రు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే స్ట్రక్చర్స్ ఎవరైతే మార్క్స్ చేసిర్రో ఆ మార్క్స్ని కూడా తొలగిస్తున్నాం. మా హద్దుకు సంబంధించిన వాళ్ళు ఏదైతే పోలీసు వారు మరియు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ముందట అడిగిన ధర్నా చేస్తున్న వాళ్ళు అడిగిన విధంగా మేము మా హద్దులను కూడా మేము అక్కడ హద్దులు పెట్టుకుంటాం. ఇప్పుడు మా ఆధీనంలో ఉన్నది. సర్వే అయిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తెలుస్తుంది. ఫారెస్ట్ అంతా మా ఆధీనంలో ఉన్నది, మా జాగా ఆక్రమించుకుంటున్నారని అదే అంటున్నారు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సీతమ్మ బావి ఉంది, మీకు అందరికీ తెలుసు. సీతమ్మ బావి ఒక 800 మీటర్ల దూరంలో ఉంది. అంటే సీతమ్మ బావి ఫారెస్టో లేదా లేకపోతే కొండగట్టు దేవస్థానందా? కనుక నేను ఇదంతా ఏది దీన్ని చర్చకు పెట్టడం లేదు. కానీ మా భూమి వారైతే చెప్తున్నారో వాళ్ళ కోఆర్డినేట్స్ అనేది సర్వే బౌండరీస్ డిస్ప్యూట్ ఉన్నది. వాళ్ళు ముందరికి వచ్చి చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చెప్తున్నది తప్పనే విషయం.
అదే 100 గదుల నిర్మాణం అనేది 84లో కూడా ఒకసారి ఇచ్చారని తెలిసి టీటీ వాళ్ళు. ఆ విషయం నాకు తెలియదండి. కానీ నేను వచ్చే ముందు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు ఇక్కడ రావడం జరిగింది. ఆ క్రమంలో వారు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, 100 గదుల నిర్మాణం టీటీడీ ద్వారా చేస్తామనే విషయాన్ని. దానికి అనుగుణంగా వారు ఏదో 100 గదులకు సంబంధించి టీటీడీ నుంచి మనకి శాంక్షన్ అయినట్టు తెలియవస్తుంది. ఆ క్రమంలోనే ఈరోజు వారి టీటీడీకి సంబంధించిన డిఈ గారు వారు వచ్చారు, స్థలాన్ని చూశారు. ఇంతకుముందు ఎక్కడైతే నిర్ణయించబడిందో దాని ప్రకారం వారికి చూపెట్టాము. ఏదైనా నిర్మాణం జరిగితే అక్కడ చేస్తామన్నారు. భూముల ఆక్రమణ చేసిన ఇచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఏదైతే నోటీసులను తప్పుపడుతూ దేవస్థానం ఎటువంటి ఆక్రమణ చేయలేదనే విషయాన్ని ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. అదే క్రమంలో హిందూ సంస్థలైన విశ్వ హిందూ పరిషత్ కానీ, వానర సేన కానీ, అదే క్రమంలో రామదండు, ఈ సంఘాలన్నీ దేవాలయానికి భూముల విషయంలో ఏదైతే నోటీసులు ఇచ్చారో తప్పుపడుతూ వారు దేవస్థానంలో అట్లాంటి నోటీసులు ఇచ్చినందుకు ఖండిస్తూ జిల్లా నాయకులు కానీ, ఈ సంఘాల జిల్లా సంఘ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వచ్చి ధర్నా చేయడం జరిగింది.